హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ పెరుగు కర్రీని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ కర్రీ చపాతీలోకి, నాన్స్లోకి చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ. ఇప్పుడు క్యాప్సికమ్ పెరుగు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడ ఒక క్యాప్సికమ్ను ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి. వేయించిన పల్లీలని 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా కచ్చాపచ్చాగా కొంచెం దంచి తీసుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వరకు వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఇందులోకి వేసుకొని వెల్లుల్లిపాయ జీలకర్ర లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల వరకు అంటే క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించిన తర్వాత దీంట్లో ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి 1/2 కప్పు వరకు పెరుగుని ముందుగా కలిపి పెట్టుకున్నానండి. దీంట్లోకి వేసుకోవాలి. కావాలంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయినా కూడా పెరుగు వేసుకోవచ్చండి. ఇప్పుడు పెరుగు మొత్తం కర్రీలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పెరుగు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని నాన్స్తో కానీ రోటీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి క్యాప్సికమ్ పెరుగు కర్రీని నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.